సో ఫ్రెండ్స్, పెద్ది సినిమా నుంచి మనకి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చినాయి. కొన్ని సోర్సెస్ నుంచి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చదివినప్పుడు మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మ్యాక్సిమం మీకు 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి, ఆర్సీ ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకు అని అంటే, న్యూ ఇయర్కి ప్యారడైజ్ అంటే మార్చ్ 26న రిలీజ్ అయ్యే ప్యారడైజ్ నుంచి నానిగారి పోస్టర్ లుక్ అయితే వచ్చింది. అంటే న్యూ ఇయర్కి ట్రీట్ ఇచ్చినట్టు ఆయన ఫ్యాన్స్ అందరికీ. పైగా ది ప్యారడైజ్ అనేది ఓన్లీ రీజనల్ రిలీజ్ కాదు, పాన్ ఇండియన్ రిలీజ్. సో అలాంటప్పుడు పెద్ది సినిమా కూడా మార్చ్ 27న ఒకరోజు తర్వాతగా, ప్యారడైజ్ తర్వాతగా రిలీజ్ అయ్యేది పెద్ది సినిమా. సో రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు, కనీసం ఒక పోస్టర్ కూడా లేదు. నాని గారు టీం నుంచి నాని గారి ఫోటో అయితే వచ్చింది, బట్ పెద్ది సినిమా నుంచి రామ్ చరణ్ గారు లుక్ కానీ, లేదంటే ఇంకేదైనా మెటీరియల్, ఐ మీన్ గ్లిమ్స్ కానీ, లేదనుకుంటే టీజర్ కానీ, లేదనుకుంటే ఇంకేదైనా క్యారెక్టర్స్ ఉంటాయి కదా అందులో. ఇప్పుడు శివరాజ్ గారు ఉన్నారు, కన్నడ సూపర్ స్టార్ శివన్న గారు ఉన్నారు. ఆయన లుక్ మనకు అప్పుడు వచ్చింది. ఇలాగ కొన్ని క్రూషియల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంకా పెడితే బాగుంటుంది కదా. అలాగే నిన్న మొన్న కూడా జగపతి బాబు గారిది కూడా ఒక లుక్ రివీల్ చేశారు. అలాగే ఇంకేదైనా రివీల్ చేస్తారా లేదా అని చెప్పేసి చాలామంది న్యూ ఇయర్ రోజున ఎదురు చూశారు. బట్ ఏది కూడా రిలీజ్ చేయకపోయేసరికి ఆర్సీ ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా మట్టికి డిసప్పాయింట్ అయ్యారు. రెండోది వచ్చేసరికి, ఏదైతే ఇప్పుడు పెద్ది సినిమా షూటింగ్ అయితే ఆల్మోస్ట్ మీకు చూసుకున్నట్లయితే మొన్న రాష్ట్రపతి భవన్ దగ్గర షూటింగ్ జరిగింది. ఈ సినిమా మొత్తం కూడా మీకు చెప్పాలంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో, రెండోది స్పోర్ట్స్ డ్రామా, ఈ రెండు మిక్స్ అయి కొడితే పెద్ది సినిమా. సో చాలా రస్టిక్గా ఉంటుంది, ఎమోషనల్ స్టోరీ ఉంటుంది, పీక్ లెవెల్లో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్ గారు మనం ఎయిర్పోర్ట్స్లో చూస్తూ ఉంటున్నాం, కొన్ని విజువల్స్లో కూడా చూస్తూ ఉంటున్నాం. ఇదంతా కూడా బాగానే ఉంది. ఈ షూటింగ్ ఆల్మోస్ట్ మనకి ఈ జనవరి లాస్ట్ వీక్ అయిపోయేసరికి అయిపోతుందని చెప్పేశారు. రెండోది వచ్చేసరికి డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపల కానీ వచ్చే మంత్ ఫస్ట్ 2 వీక్స్ లోపల అయిపోయే అవకాశం అయితే ఉంది. ఇంకా తర్వాత ఏముంటుంది, ఎడిటింగ్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, లేదనుకుంటే విఎఫ్ఎక్స్ సంబంధించిన ఏవైనా అవుట్పుట్ రావాల్సింది ఉన్నా, అదేవిధంగా మ్యూజిక్స్, ఇంకేదైనా సౌండ్ ఎఫెక్ట్స్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా, ఇవన్నీ కూడా వరుస పెట్టి ఏవైతే మిక్సింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రతిదీ కూడా మనకి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఫినిష్ అయ్యే విధంగా అయితే పెద్ద టీం అయితే ఫోకస్డ్గా ఉన్నారు. మార్చ్ ఇది మొత్తం కూడా వాళ్ళు కంప్లీట్గా ఫ్రమ్ నార్త్ టు సౌత్ ప్రమోషనల్ కంటెంట్ అనేది రిలీజ్ చేయడానికి, ప్రమోషన్స్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి, ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి, నెంబర్ ఆఫ్ షోస్ ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో, నెంబర్ ఆఫ్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంటర్వ్యూస్ ఇవ్వటం కానీ, వాటిలో పార్టిసిపేట్ చేసి సినిమా గురించి చెప్పడం కానీ, వాళ్ళ ప్రెజెన్స్ మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం కూడా, ఇండియా మొత్తం కూడా, వరల్డ్ వైడ్ మొత్తం కూడా కొంచెం పెద్ద సినిమా గురించి ఎక్కువగా మాట్లాడే విధంగా, ఎక్కువగా కొంచెం అందరికీ తెలిసే విధంగా పలానా రోజున రిలీజ్ అవుతుంది అంటే మార్చ్ 27న 2026న రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని చూడటానికి అయితే ప్రయత్నించండి. మా యొక్క సినిమా ఏదైతే పెద్ద ఉందో ఈ సినిమా రస్టిక్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం డ్రామా ఉంటుంది, స్పోర్ట్స్ డ్రామా ఉంటుంది, అదేవిధంగా సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, ఫన్ ఇవన్నీ కూడా ఉండటంతో పాటు విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక అల్టిమేట్ రస్టిక్ స్టోరీ అయితే ఉంటుంది. ఇవన్నీ ఎలిమెంట్స్ కలుపుకొని ఒక పెద్ద సినిమా అయితే మేము తీసుకొని ఇలాగ ప్రమోషన్స్ అయితే, మార్కెటింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా జరుగుతుంది ప్రాసెస్ అనేది అందులో కన్ఫర్మ్. ఎందుకంటే ఈసారి ప్రమోషన్స్ వైజ్గా చూసుకున్నట్టే చాలా ఎక్కువగానే చేయాలని ఫిక్స్ అయ్యారు. మనకి ఏఆర్ రెహమాన్ గారు బిగ్గెస్ట్ పిల్లర్ ఉన్నారు, బుచ్చిబాబు గారు, సుకుమార్ గారు, వీళ్ళిద్దరూ బిగ్గెస్ట్ పిల్లర్స్ ఉన్నారు. ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్, వీళ్ళు అసలు మామూలు పిల్లర్స్ కాదు. వీళ్ళు 3వ పిల్లరు, 4వ పిల్లర్ వచ్చేసరికి హీరోయిన్, వీళ్ళిద్దరూ కూడా చాలా అవసరం. బాలీవుడ్లో జాన్వీ కపూర్ గారికి ఇమేజ్ ఉంది కాబట్టి ఆవిడ ద్వారా కూడా కొంత పుష్ అయితే ఇస్తుంది. రెండోది వచ్చేసరికి మన హీరో రామ్ చరణ్ గారు తెలుగులోను, తమిళ్లోను, కన్నడలోను ఆయన పీక్ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలామంది సెలబ్రిటీస్ తెలుసు, చాలామంది పొలిటీషియన్స్ తెలుసు, బిజినెస్ పీపుల్ కూడా తెలుసు.
బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్ కానీ, మిగతా పొలిటీషియన్స్ కానీ, మిగతా సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా తెలుసు. కాబట్టి పెద్ద సినిమాకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పొలిటీషియన్స్తో కనెక్ట్ అవుతారు, సెలబ్రిటీస్తో కనెక్ట్ అవుతారు, బిజినెస్ పర్సన్స్తో కనెక్ట్ అవ్వచ్చు. నాలుగోది వచ్చేసరికి స్పోర్ట్స్ పర్సన్స్తో కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ డ్రామా అని నేను చెప్తున్నాను, కానీ అదే స్పోర్ట్స్ అనుకుంటున్నాను, క్రికెట్ కాబట్టి డెఫినెట్గా మన ఇండియాలో క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని ఆ క్రికెట్ టీంతో ఒకవేళ కొలాబరేట్ అయ్యి, అంటే విరాట్ కోహ్లీ కానీ, సచిన్ గారు కానీ, ధోని గారు కానీ, ఇంకా చాలామంది చాలామంది బిగ్గెస్ట్ డెమిగాడ్ లేదంటే గాడ్ ఆఫ్ క్రికెట్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళందరితో కూడా ప్రమోషన్స్ కంటెంట్ ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే డెఫినెట్గా పెద్ద సినిమాకి హ్యూజ్ లెవెల్లో ప్రమోషన్ కానీ, మార్కెటింగ్ కానీ సినిమాకి అవకాశం, అంటే పుల్ ఆఫ్ చేసే విధంగా ఫుట్ ఫాల్స్ ఎక్కువ, ఈ నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్ అయ్యే విధంగా అవకాశం అయితే ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో ఇంత స్కోప్ అయితే ఉంది. ఈసారి పెద్ద సినిమా మొత్తం నేషనల్ వైడ్గా కాదు, వరల్డ్ వైడ్ మొత్తం కూడా రిలీజ్ అనేది పీక్ లెవెల్లో గ్రాండియర్గా ఉండాలని చెప్పేసి ఒక రామ్ చరణ్ గారు కానీ, అదేవిధంగా ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, ఏఆర్ రెహమాన్ గారు కానీ, మొత్తం నలుగురు కూడా చాలా గట్టిగానే ఉన్నారు. సో మనం మనస్ఫూర్తిగానే కోరుకుందాం, ఏదైతే వాళ్ళు గట్టిగా కోరుకున్నారో దానికి తగ్గట్టుగానే మంచి సక్సెస్ అయితే కొడతానని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాకి స్కోప్ ఎక్కువ ఉంది అందుకు. అదేవిధంగా రామ్ చరణ్ గారు బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో గేమ్ చేంజర్ అనేది మర్చిపోవడానికి, పెద్ద సినిమా ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం, ఒక మంచి పునాది లాంటిది రామ్ చరణ్ గారికి. ఎస్, డెఫినెట్లీ సక్సెస్ కొడతారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. సో ఈ సినిమా మనకి ఏదైతే మనం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్నా కానీ, రిలీజ్ డేట్ విషయంలో చూసుకున్నట్లయితే మనకు అక్కడ క్లాష్ అయితే ఉంది. లాస్ట్ వీకెండ్ కాబట్టి అక్కడ ప్యారడైజ్ ఒకటి రిలీజ్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ డే వచ్చేసరికి మన రామ్ చరణ్ గారి పెద్ద సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఈ రెండు కూడా బిగ్గెస్ట్ ప్రొడక్షన్లో బిగ్గెస్ట్ సినిమాలు కాబట్టి, పైగా పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువగా నెంబర్ ఆఫ్ థియేటర్స్ కానీ, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ రికార్డ్స్ కానీ డైవర్సిఫై అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అందుకు మేబీ పెద్ద అయితే లాక్ అవుతుంది March 27, 2026న. ప్యారడైజ్ అయితే మట్టికి ఆ షూటింగ్ ఇంకా జరుగుతుంది, కొంత చాలా రస్టిక్ ఎలిమెంట్స్ అయితే ఇంకా షూటింగ్ జరుగుతున్నాయి. మ్యాక్సిమం ప్యారడైజ్ అయితే పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే ప్రీపోన్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మ్యాక్సిమం పోస్ట్పోన్ అవుతుంది. పోస్ట్పోన్ అయితే మట్టికి ఏప్రిల్ కరెక్ట్గా సమ్మర్కి దిగితే మట్టికి నాని గారికి పీక్ లెవెల్లో అవకాశాలు అయితే ఉంటాయి, అది మాత్రం కన్ఫర్మ్. మ్యాక్సిమం రామ్ చరణ్ గారికి అయితే థియేటర్కల్ విండో ఆల్మోస్ట్ 4 to 8 weeks ఉంటుంది కాబట్టి, అటు హిందీలో అయినా కానీ, ఇటు మన సౌత్లో అయినా కానీ ఆయన సినిమా కరెక్ట్గా రిలీజ్ చేసుకుంటే అటు ఓటీటీకి ఇబ్బంది లేకుండా, ఇటు సినిమా థియేటర్కల్ రన్ పరంగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇవన్నీ తర్వాత మాటలు. బట్ మ్యాక్సిమం March 27, 2026న రిలీజ్ అవ్వబోతుంది పెద్ద సినిమా, అది మాత్రం కన్ఫర్మ్ గుర్తుపెట్టేసుకోండి. సో పెద్ద ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఇన్ గ్లోబల్ వైడ్, అంతే, అంత మంచి చెప్పేది ఏం లేదు. సో ఆర్సీ ఫ్యాన్స్ ఎవరైతే మీరు ఉన్నారో న్యూ ఇయర్కి స్టఫ్ రాలేదని బాధపడద్దు. నెక్స్ట్ 1 monthలో మనకి చెప్పాను కదా ఇంతాకే డబ్బింగ్స్ అయితే అవ్వాలి, కొన్ని ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ, కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ అయిన తర్వాత మీకు గ్లిమ్స్ వస్తుంది, టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, మిగతా కొన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి, కంగారు పడద్దు, సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా రావాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇప్పుడు మొన్న మీకు చూసినట్లయితే మీర్జాపూర్లో ఒక యాక్టర్ అయితే ఉన్నారు కదా, ఆయన ఆయన ఒకళ్ళు, రెండోది వచ్చేసరికి మన శివరాజ్ గారు, మూడోది వచ్చేసరికి జగపతి బాబు గారు, ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. ఈ సినిమాలో చాలా ఎక్కువగానే స్టఫ్ ఉంది, ఆ మెటీరియల్ అనేది చాలా గట్టిగానే పెట్టుకున్నారు. ఆ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో సినిమాలో, ఆ స్టఫ్ ఏదైతే ఉందో వన్ బై వన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, అన్కాంప్రమైజింగ్గా ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది, సక్సెస్ అదేవిధంగా కొడుతుంది, ఇంకా తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది సినిమా. మీరందరూ కూడా హ్యాపీగా కూల్ అవ్వండి, సినిమా అప్డేట్స్ గురించి అడుగుతూ ఉండండి.
కోపంగా ఆవేశంగా అడగద్దు, కూల్గా సరదాగా అడగండి. వాళ్ళే త్వరలో మనకి అల్టిమేట్ ప్రోడక్ట్ని అయితే డెలివరీ చేస్తారు కాబట్టి చూడటానికి అయితే ప్రయత్నిద్దాం, అంతే అంతమించి. కానీ ఈసారి రామ్ చరణ్ గారికి బిగ్గెస్ట్ సక్సెస్ మనం అందించాలి, తప్పకుండా అందించాలి, అంతకుమించి ఇంకా. ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఈసారి మామూలుగా ఉండదు సక్సెస్ అనేది. సినిమా అలా ఉంది. చికిరి చికిరి అనేది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కొడుతుందండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఏంటి, తెలుగులోనే కాదు మిగతా లాంగ్వేజ్లోనే కాదు, హిందీలో బ్లాక్ బస్టర్, చాట్ బస్టర్ అది. ఆ సాంగ్ ఇప్పుడు కూడా అక్కడ ట్రెండింగ్లో ఉంది. మీరు ఆలోచించుకోండి ఒకసారి, చికిరి ఏ లెవెల్లో హిందీ వాళ్ళకి నచ్చిందో. పైగా జాన్వీ కపూర్ కూడా ఎడిషనల్గా ఆవిడ ఫ్యాక్టర్ అయింది కాబట్టి, అట్రాక్టివ్ ఫ్యాక్టర్ అయింది కాబట్టి బాగా వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను కొన్ని ఇన్స్టా రీల్స్లో చూశాను, జపాన్ వాళ్ళు కూడా దీన్ని రీక్రియేట్ చేసి బాగా స్టెప్పులు కానీ బాగా బాగా అంటే ఆ సాంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ సాంగ్ని రీక్రియేట్ చేస్తున్నారు. సాంగ్స్ బాగా ఏంటి పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, పైగా దాని మీద వీడియోస్ చేసేస్తున్నారు. పీక్ లెవెల్లో ఉంది. ఎవరో కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతా కూడా పర్ఫెక్ట్గా మనకి మనం టైం ఇవ్వాలి. ఇస్తే ప్రతిదీ కూడా మనకి ఇలాగే ట్రెండింగ్ అయ్యే విధంగా, కలెక్షన్ కొట్టే విధంగా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఏ విధంగా గ్లోబల్ని ఇంకొకసారి షేక్ చేయబోతున్నారు తిరుమల తర్వాత చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. మనకు కొంచెం టైం ఇవ్వాలి, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళగా రామ్ చరణ్ గారు పెద్ద సినిమా గురించి కంప్లీట్గా అప్డేట్స్ అయితే మీకు ఇచ్చాను అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్, మనం 1000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. ఇది 2-3 రోజుల నుంచి బాగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీలో చాలామంది అడుగుతున్నారు, బ్యాక్గ్రౌండ్ విషయంలో కానీ, సౌండ్ విషయంలో కానీ, విజువల్స్ విషయంలో కానీ అప్గ్రేడ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. అప్గ్రేడ్ చేయాలంటే నా దగ్గర మనీ ఉండాలి కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ అకౌంట్ని మీరు మోనిటైజ్ చేయగలిగితే డెఫినెట్గా మనం మనీ వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా నేను సెట్ చేయడానికి అయితే నాకు అవకాశం ఉంటుంది. కొంచెం సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీరు అనవసరమైన కంటెంట్ చూసి అనవసరంగా మీరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ టైం ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ వస్తున్నాయి. లాంటి ఛానల్స్కి అంత సపోర్ట్ కానీ పుష్ కానీ ఉండట్లేదు. కొంచెం మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి, కొంచెం సపోర్ట్ చేయండి, అంతే. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.